బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటి సమీపానికి చేరుకున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తాడిపత్రిలోకి కేతిరెడ్డిని రానిచ్చేది లేదని, ఆయన చేస్తున్న ఫ్యాక్షన్ కు తానే ముగింపు పలుకుతానని జేసీ హెచ్చరించారు. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ కాదని, కేవలం జేసీ వర్సెస్ కేతిరెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రశ్నించిన జేసీ ఆ 24 మందిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు లైవ్ లో. రవితేజ, చెప్పండి. ఏదైతే తాడిపత్రిలో ఈ రోజు కొంచెం ఉద్దేశపరిచిన చెప్పొచ్చు. ఏదైతే టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి అయితే ఆ కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టు 2 ఏళ్లు వెన్నుపోటని చెప్పేసి వైసీపీ ప్రోగ్రామ్ కానిస్తే అయితే 2 ఏళ్ల పాలన పైన కూటమి ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పేసి ఇటు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, తరచున వైఎస్ఆర్ ప్రభుత్వంలో 170 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉంటే ఈ ముందు మన డిస్టిక్ లో రాయదుర్గం లేకపోతే గుంటకల్లు, లేకపోతే కంచాదరు, అనంతమూరు, దిగనమంట ఎక్కడన్నా ఇలా ఫ్యాక్టరీ ఇంట్లోకి రావడము, నేను నీ ఇంటికి వచ్చినా నేను పెట్టుకుని రాలేనా, చెప్పులు మెట్లు నడి రోడ్లో కొడతాము అనేది ఇన్ని భాషలు వచ్చినాయి. మరి ఈ ముందు ఈ కొన్న వ్యక్తి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళకి జరగడం లేదు. ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం ఆయనే అంటాడు, అన్ని ఇస్తారు మీకు మరి బ్రాకెట్ చూస్తున్నారు. రేపు నేను గెలిచకపోయినా, మా పవర్ లేకపోయినా అని అప్పు చేస్తా రోజున బాగా మాట్లాడినా ఇవన్నీ ఏముంటాయి? ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇంటికి రావడమంటే గారు ఉండింటే మేము ఉండి పంపిందేమో వాని యొక్క సంస్కృతి చెప్పండి. మొదటి చేసుకోలేదా, చెప్పుకోలేదా, దోపిడీని చేసుకోలేదా, ఆస్తికు మీరు అన్న చచ్చిపోతే కోర్టులో కూడా దావాను వచ్చి చెప్పలేని పరిస్థితి. అవార్డు మీకు ఆయన అన్నది చేయాలని ఆయన మాట వింటారు. చెప్పు బెట్టు వాడు వీడు వైఎస్ఆర్ ఆయన పథకాలను చూడండి. ఆయన ఏముంటుందో ట్యాక్టర్ చేస్తారు. నిన్న కూడా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిగా నాకు చూసి ట్యాక్టర్ నేనే అందరినీ టార్గెట్ చేయడం. నువ్వు వెళ్తాం వైఎస్ఆర్ చెప్పండి, వేరే ఎప్పుడన్నా ఆటగా చెప్తాను. ఈ 24 మంది మాకు ఏమేమి చేస్తాలో మేము అన్ని రాసి మా పోలీసులు చెప్తున్నాం. 7 ఏళ్ళు పోగలము వాళ్ళు ఇంట్లోకి పోయి వీళ్ళు నాశనం చేసి ఎక్కడ పోయినా కొట్టి ఆడుగులు 7, 9 కేసులు దీనంటే పెట్టినారు. చూపిస్తాం. ఇది ఎక్కడ జరగలేదు. 170 హ్యాపీగా ఉన్నారు. ఏదో అంటారు గ్రామంలో కోపులు వేస్తారు, యూనియన్ చేస్తున్నారు. అప్పుడు ఫస్ట్ అప్పుడు నేర్చుంది, ఇప్పుడు స్పీకర్ గారు నేర్చుంది, మళ్ళీ ప్రభాకర్ నేర్చుంది, ఇక్కడ నేను రాజ్యంలో నన్ను నేర్చుంది. ఏమి కేసు? మోటార్ వెహికల్ కేసు. మోటార్ వెహికల్ యాక్ట్ లో ఎక్కడ కూడా ఏ తప్పు చేసినా కూడా దానికి ఫైన్ అలా ఉందని చెప్పి దాన్ని ఏం చేస్తుంది కంప్లైంట్ చేసింది. కానీ దానికి కూడా సెక్షన్ ఏమి వితిన్ 7 years ఉంటే 420 అంటే వితిన్ 7 years అదే పరిస్థితి. అంటే ప్లీజ్ దయచేసి చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ పార్టీ
బిట్వీన్ కేతిరెడ్డి అండ్ జేసీ. వాడంటే మేము ఇంట్లో మేము రాజకీయంలో ఉండకపోతే అప్పుడు ఆయన పోతాయంట. అలాగే 12 వచ్చి అప్పుడు నుంచి ఫ్రీడమ్ ఫైటర్ చేయించాడు. మా నాన్న జిల్లా పరిషత్, మా నాన్న వైఎస్ ఎంపీ, ఎమ్మెల్సీ, మ్యాచ్ చైర్మన్ అన్ని మేము చేసుకున్నాం. మళ్ళీ మా అన్న కంటిన్యూ చేయనాడు. మేము మన పరిగెత్తుకోలేదే, ఇంట్లోనే ఉన్నానే. నీ ధైర్య సాహసాలు నీకు ఎక్కువ. ఈ కొడుకులేమో చల్లగా హైదరాబాద్ లో ఉండాలి, అమెరికా దుబాయ్కి పోవచ్చు. ఈడ కార్యకర్తలు మళ్ళీ తప్పేం కావాలి ఆగదండి. ఆగితే అప్పుడే చెప్తున్నాను, మళ్ళీ 3 నెలల తర్వాత కొట్టామన్నారు. కాబట్టి మా కార్యకర్తలు మంచిగా వాళ్ళు అంటున్నారు మా పరిస్థితి బాగుందన్నా ఏమైతే చేస్తాం. నాట్ వైఎస్ఆర్ అంటుంది. కేవలం ఓటు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా రాజకీయ శక్తులతోనే నన్ను తాడిపత్రిలో కార్యక్రమాలు కూడా చేయలేదు అని చెప్పేసి. ఏం ప్రోత్సాహం ఇది ఇదే వాడు అంటారే చెప్పేదనా ఏమి ఇచ్చినారు. ఇదో ఇట్లాంటి వాళ్ళు ఉండే, ఇట్లా ప్రెస్ ఉండే పొద్దుపోదు మీకు చదువు రాదు, బయట పెడుతున్నారు. మాకు నువ్వు చదివి చెప్పు, వాడికి ఏమిస్తారు? చదవండి. ఏ చదువు నాకు చదువు రాదు, వాడికి అర్థమే రాదు. కాబట్టి ఇస్తే చదువు చెప్తావా? ఏమి చేయాలి? ఆంక్షలతో కూడిన ఆంక్షలతో కూడిగా ఇచ్చినారు. ఏమని 24 hours నువ్వు ముందే చూసుకోవాలి. ఎక్కడంటే అక్కడ స్పీచ్ చేయకూడదు, ఎక్కడంటే అక్కడ జరగకూడదు రోడ్లలో. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము రెడీగా ఉన్నాం. మన లాయర్ని పంపివను, నేను వస్తా, నాకు లాయర్ వస్తుంది. ఆడకంతా నువ్వు తప్పు చేస్తున్నావు తప్పంటే నేను ఇజ్రాయిల్ దీనికి కట్టోలు ఉండే, ఇట్లా ప్రెస్ ఉండే ఆంక్షలు. హైకోర్టు మీరే చేయండి. మీకు చదవలేదా? అదే మీకు చదవాలంటుంది. చదువు ఆర్డర్ అంతే విషయంగా కొద్ది రోజులు ఉన్నాయంట. ఇంతవరకు ఇండియాలో 4 పోయినాడు. ఒక వ్యక్తి మావాడు, యూపీలో 2 పోయినాడు, ఒక్కడు బీఆర్ ఉంది. బీఆర్ వస్తానే చదువు మానేస్తాడు. స్వేచ్ఛ కోసరం అంటే మీ జనక ముందు పోలీసులు అర్థం చేసుకుని మాట్లాడతారు. ఈ పోలీసులు కూడా ఏమీలే. ఆ రోజు నన్ను ఈ సీట్కి వస్తే పోలీసులు నేను ముందే అడుగుతున్నా, నేనేమి ఇది కాదు అయ్యా. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పినారు. వేరే ఏమన్నా రెడీ టు obey the High Court order. రమ్మను, నువ్వే డిబేట్ పెట్టు. లేదు ఇక కాపీ ఇస్తా, తెలుగులో ట్రాన్స్లేట్ ఏముంది థియేటర్లో ఊరికి. అందుకే నేను బైకట్ చేసాను 4 నెలల నుంచి. యూట్యూబ్ ఇట్లా మాట్లాడతారు. వాడు చెప్పినాడంట, వాడు చెప్పినాడు, నువ్వు ఎందుకు అడగనట్టు వస్తాను అంటే నువ్వు చదవలే కదా ముందు. కరెక్ట్. ఇప్పుడు కూడా రెడీ. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము బిహేవ్ చేస్తాం. లేకపోతే దాని రూల్స్ రెగ్యులేషన్ కంటెంట్ ఆఫ్ కోర్టు పోవాల్సి వస్తాం. కోర్టు సరే సరే కానీ కంటెంట్ ఆఫ్ కోర్టు. అందుకే విజువల్స్ చేసి మాట్లాడమంటే ఏదో న్యూస్ లేదు. మాకేదో చెప్తూ వాడికి ఏదో చెప్తే 10 రోజులు గడుపుకోవాలా? ఎన్ని రోజులే నీ మైక్ రాక 4 నెలలే పోయింది. నీ కాలం అయిపోయింది. బాగుంటే నీకుంటే చూపి, లేదు మేము చూపిస్తామా? చదువు లేని వాళ్ళు మీరు, చదువు లేనివాడు వాడు. నేను అప్పుడు చదువుతున్నా, కాలేజీ మెట్లు ఎక్కిన, పాస్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన, నేను థీసిస్ రాస్తున్నా. ఐ సర్వ్ ద పబ్లిక్. ఈరోజు నంబర్ 1 నేనే బాధపడను, భయపడ్డా. నేను ఇంకోటి చెప్తున్నా, మేము 24 మంది ఆ రోజు మమ్మల్ని ఎలా కొట్టినారు, మా ప్రభుత్వం ఎట్లా కొట్టినారు, ఇండియా పోయి ఎట్లా కొట్టినారు,
నాకు ఏం మైండ్ సెట్ వచ్చి ఎక్కడ పోయినారు కాబట్టి చెప్తున్నాం. దీని నుంచి రెడ్డి ఒక 20 మందిలో ఏమో ఇస్తాము. వాళ్ళు లేకుండా స్వభావంగా చేసుకోవాలి. నేను హామీ కానీ నేను చేసేది ప్రాక్టీస్. నేను చేసేది ఆయన చెప్పినాడు నేను చేస్తాను. నేను ప్రాక్టీస్ నేను వాడంతా మాట్లాడి మీకు చెప్తాను. వినండి, ఆయన అడగండి. అడుగు నీకు ఉందండి అన్నావు కదా, ఆర్డర్ కాదు. అడిగి చదువు లేదు, ఏం లేదు. చదువు వచ్చినాడు, దేవుడు దయ, ఆడికి బదులు కర్మ. మరి ఎందుకు వెళ్తున్నాను? నేను జైల్లోని నామినేషన్ వేసానే, మరి ఎందుకు వెళ్తున్నా? ఆ రోజు ప్రజలు అన్నారు ఇదే మేము ఇంప్రూవ్మెంట్ ఉన్నాం. సోలార్ ఇన్నర్ వేస్ట్ మళ్ళీ పొక్లేర్లు కొన్నా వాళ్ళకి ఏ అనంతరం కొనుక్కోవాలి. లేవు, ఇదంతా సొంతంగా భావించి చేస్తాను. ఎందుకంటే మమ్మల్ని ఈ 3 ప్రజల్లో అన్ని విధాలా మమ్మల్ని ఈ లెవెల్ చేస్తున్నారు. మా కార్యకర్తలు ఉంటే అంటున్నారు. ఆయన రాని హైకోర్టు రూల్ ప్రకారం ఆయన రాని. నేను కూడా పోతున్నా, అదే అమెరికా పోతున్నా. మా మనవన్నీ మనవరాలతోనే అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది అమెరికాలో. నన్ను విమర్శిస్తే నా మనవాడు వాడు ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ అని వాడు అడిగాడు. కథ తీసుకెళ్ళంటే 17 రోజులు తీసుకెళ్తాను. మళ్ళీ ఎక్కువ చదువుతుంది వస్తా. మా కార్యక్రమం ఇది తాజా పరిస్థితి అయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ రవితేజ.